మనిషి జీవితమంతా ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఆశలు మన వెంట నడుస్తాయి. కొన్నిసార్లు మనల్ని ముందుకు నడిపిస్తాయి, కొన్నిసార్లు మనల్ని బంధిస్తాయి. ఆశలు దాటించి ఆశయంతో జీవించడం నేర్చుకున్న వారే నిజమైన స్వేచ్ఛను పొందుతారు. ఇప్పుడు మనం అలాంటి స్వేచ్ఛను ఇచ్చే 7 విషయాల గురించి తెలుసుకుందాం. ధ్యానం మనసుకు విశ్రాంతి ఇస్తుంది. రోజులో ఒకసారి అయినా నిశ్శబ్దంగా కూర్చోవడం, మనసు ఎంత ఆగకుండా పరిగెత్తుతుందో గమనించడం, అది మనకు ఆలోచనల తత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ధ్యానం అనేది ఆ గలగల మనసును శాంతం చేసే యజ్ఞం. మనసు ప్రశాంతమైతే ఆశలు కూడా స్పష్టమవుతాయి. కృతజ్ఞత, ఉన్నదానిపైన దృష్టి పెట్టడం. మనకు లేని వాటిని చూసి బాధపడడం సులభం, కానీ ఉన్నదాన్ని గుర్తించి ఆనందించడం గొప్ప విషయం. ప్రతి ఉదయం కళ్ళను తెరిచినప్పుడు నేను శ్వాస తీసుకుంటున్నాను, ఇది కూడా ఒక వరం అని గుర్తించుకోవడం. కృతజ్ఞత భావం మన ఆశలను సమతుల్యం చేస్తుంది. ఆలోచన నియంత్రణ. ప్రతిరోజు వేల ఆలోచనలు మన తలలో వస్తాయి. అందులో చాలా ఆశలు, భయాలు, పోలికలు ఉంటాయి. ప్రతి ఆలోచనను నమ్మవద్దు. మనసు అడిగినది కాదు, మన ఆత్మ చెప్పినది మాత్రమే చేయడం నేర్చుకోవాలి. ఇది నేర్చుకున్నప్పుడు ఆశలు మనల్ని కాదు, మన ఆశలను నడిపిస్తుంది. స్పష్టమైన లక్ష్యం. ఏ దిశలో నడవాలో తెలుసుకోవడం. ఆశలు దిశ లేని శక్తి, లక్ష్యం దిశతో కూడిన బలం. ఒక వ్యక్తి తన జీవనార్థం తెలిసినప్పుడు ఆశలు తనకు సేవకులుగా మారతాయి. మన జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకోవడానికి సమయం కేటాయించుకోవాలి. చర్య. ఆలోచన కన్నా పెద్దది, గొప్పది చేయడం. చాలామంది ఆశలతో బతుకుతున్నారు, కానీ చర్యలతో కాదు. ఒక చిన్న అడుగు కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. నిన్ను నువ్వు ప్రోత్సహించుకున్నప్పుడు, ప్రతిరోజు ఇవాళ నేను చేయగలిగిన ఉత్తమ పనిని చేశానా లేదా అని తనను తాను అడుగుకోవడం. జవాబు అవును అయితే మనం ఎదుగుతున్నట్టు లెక్క. సేవాభావం. ఆశలను ప్రేమగా మార్చే మార్గం. ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు ఎవరికైనా సహాయం చేయడం. ఒక చిన్న సహాయం కూడా మనలోని శూన్యతను నింపేస్తుంది. సేవాభావం ఆశలను శాంతిగా మారుస్తుంది. ఇది మన ఆత్మను విస్తరింపజేస్తుంది. స్వీయ విశ్వాసం. ప్రపంచం నిన్ను అనుమానించినా, అవమానించినా నీవు నీపై విశ్వాసం ఉంచుకోవడం. అది ఆశలను దాటి గమ్యాన్ని చేరుకునే శక్తి. ఎప్పుడూ గుర్తుంచుకో, నిన్ను నువ్వు గెలిచాక ప్రపంచం నీ వెనకాల నడుస్తుంది. ఆశలు మనకు పాదరక్షల లాంటివి. అవి ప్రయాణానికి అవసరం, కానీ వాటితోనే మనం బంధించబడి పోకూడదు. ఈ 7 రచనలు మన జీవితానికి వెలుగునిస్తాయి. నువ్వు ఆశలతో కాదు, ఆశయంతో బతికే వ్యక్తిగా మారుతావు. ఈ యొక్క మాటలు మీ హృదయాన్ని తాకితే ప్రేమతత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.